టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులో కాయాల్సినటువంటి దుస్థితి వచ్చింది. నిర్మల్ జిల్లాలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ఎరువుల కోసం భయంసాలోని మీర్జాపూర్ సొసైటీ వద్ద ఉదయం నుంచి క్యూ కట్టారు. యూరియా కొరతపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఎకరానికి ఒకటే బస్తా ఇస్తున్నారని, ఇలా పంపిణీ చేస్తే యూరియా ఎటు సరిపోతుందని రైతులు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకుని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు యూరియా కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి యూరియా కష్టాలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకోసం అనుకోవాలి? సురేష్, రబీ సీజన్లో కూడా యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం వ్యవసాయ రైతులు ప్రధాని కష్టాలు పడడం జరుగుతుంది. గత సీజన్లో ఎన్నో కష్టాలు పడి యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, రాత్రనక పగలనక డీలర్ షాప్ల వద్ద, అలాగే ప్రాథమిక వ్యవసాయ సంఘాల వద్ద చెప్పులు పెట్టి క్యూలు లైన్ నిలబడి పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి ఎన్నో కష్టాలు పడ్డామని. అయితే ఇప్పుడు సరికొత్తగా ప్రభుత్వము ఆన్లైన్ యూరియా కోసం యాప్ తీసుకొచ్చినప్పుడు కూడా యాప్ పనిచేయక కొన్ని ప్రాంతాలలో, ఆదిలాబాద్ లాంటి అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లాలో మాత్రం చాలా చోట్ల కూడా ఇప్పటికి కూడా సిగ్నల్స్ పనిచేయవు. అది కూడా వాళ్ళది కూడా రైతుల వద్ద కూడా స్మార్ట్ ఫోన్లు కూడా చాలా మంది తక్కువ మంది దగ్గరనే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. మళ్ళా పైగా వారు చాలా మటుకు కూడా నిరక్షరాస్యులుగా ఉన్న రైతులకు మాత్రం పడరాని పాటు పడాల్సి వస్తుంది. తాజాగా నిర్మల్ జిల్లా బైంసా మండలం మీర్జాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు ఉదయం నుంచి కూడా రైతులు యూరియా కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రైతులకు యాప్ లో ఎలాగోలా కష్టపడి యాప్ లో నమోదు చేస్తున్నప్పటికీ కూడా ఒక్క బస్తా మాత్రం ఇవ్వడం జరుగుతున్నది. దీంతో తీవ్రంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఎకరానికి కనీసం 3 నుంచి 5 బస్తాలు అవసరం ఉంటే ఒక బస్తా యూరియా మాత్రం ఇస్తే తమ ఏం చేయాలని చెప్పేసి రైతులు నేరుగా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుందని చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. అయితే నిర్మల్ జిల్లా చూసుకుంటే నిర్మల్ జిల్లాకు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం రావాల్సిండగా కేవలం ఇప్పుడు ఈ జనవరిలో మాత్రం కేవలం 18,000 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా సరఫరా జరిగింది. అయితే మొత్తం ఇంకా 22,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది. అయితే అది ఎప్పుడు వస్తుందో మాత్రం ఎవరికి ఇంకా అధికారులకు కూడా సరైన సమాచారం లేదు. అయితే ఈ 18,000 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా స్థాయిలో పంచడానికి అధికారులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు బయటకు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పైగా రైతులు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల పైన ఉన్న మాత్రం ఎవరికి కూడా యూరియా మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. దీంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎకరానికి 3 నుంచి 5 బస్తాలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తాము ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సురేష్, థ్యాంక్ యూ రాజు.